ఉపయోగించేవాడు. పడవను ఉపయోగించే తాను ఇదిగో జీవిత నౌకని దాటడానికి రామచరణమే శరణమని రామ కథను వింటూ పొంగిపోయి, ఏమయ్యా నా రాజ్యాన్ని స్వీకరించవచ్చుగా, నువ్వు ఇక్కడ ఉండొచ్చు కదా, మీ నాన్నగారిని వెళ్ళగొట్టారు, నేను వెళ్ళమను, నువ్వు ఇక్కడే ఉండంటే అప్పుడు రాముడు చెప్తాడు, ఏమయ్యా మా నాన్నగారు నన్ను అరణ్యంలో దండకారణ్యానికి వెళ్ళమన్నాడు 14 సంవత్సరాలు, కానీ మధ్యలో శృంగిబేరపురం వద్ద గుహుడు ఉన్నాడు, గుహుడు రాజ్యం ఇస్తాడు, ఆ రాజ్యాన్ని నువ్వు అక్కడ అనుభవిస్తూ ఉండు అని మా నాన్నగారు చెప్పలేదయ్యా. మా నాన్నగారు చెప్పిన పనిని ఆయన ప్రత్యక్షంలో లేకపోయినా ఆయన పరోక్షంలో ఉన్నప్పుడైనా చేసినప్పుడు కదా నేను పితృవాక్య పరిపాలకుని అవుతాను, అంతేగాని ఇక్కడ ఉండి భోగాలు అనుభవిస్తే మా నాన్న మాటని గౌరవించిన వాడిని అవుతానా? నీ ఔదార్యానికి నువ్వు చూపించిన కృతజ్ఞతకి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. దయచేసి ఇక్కడి నుంచి నేను వెళ్ళడానికి కావలసినటువంటి సదుపాయాన్ని చెయ్యని గుహుడితో చెప్తాడు. అటువంటి గుహుడిని గుర్తుపెట్టుకున్నాడండి రామయ్య. ఎప్పుడు అంటే అవసరంలో గుర్తుపెట్టుకోవచ్చు మనిషిని. ఎవరు ఇప్పుడు రాముడి దగ్గర రాజ్యం లేదు కనుక అరణ్యంలో పెడుతున్నాడు కనుక గుర్తుపెట్టుకోవచ్చు. కానీ రావణ వధ జరిగిన తరువాత పుష్పక విమానం మీద తాను బయలుదేరుతూ ఆంజనేయుని ముందుగా నందిగ్రామం వైపు పంపుతూ భరతుడు విషయాల గురించి చెప్తూ అక్కడ రామచంద్రమూర్తి అంటాడు, దారిలో గుహుడు ఉంటాడయా, ఆ గుహుడికి కూడా నా వార్తను చెప్పు అన్నాడండి రామయ్య. అంటే ఎంత కృతజ్ఞత. అందుకనే నువ్వు రామచంద్రమూర్తికి ఏ చిన్న సేవ చేసినా చాలండి, రాముడు దాని జన్మాంతరాలు గుర్తుపెట్టుకుంటాడు. రాముడు అటువంటి విశేషమైనటువంటి సంపద కలిగినటువంటి వాడు. అంటే గుర్తుపెట్టుకోవడం కూడా సంపదే. చేసిన మేలు గుర్తుపెట్టుకోవడం కూడా మానవుడికి ధనం లాంటిదే. అది లేనప్పుడు ఎంత ధనవంతుడైనా వాడు దౌర్భాగ్యుడే. చేసిన మేలు మర్చిపోయే లక్షణం కలిగిన వాళ్ళు బయట ఉండొచ్చు కాక ఎన్నో అంతస్తులు మేడలు మిద్దెలు, కానీ చేసిన మేలు మర్చిపోయే లక్షణం కలిగిన వాళ్ళు భౌతిక సంపదలో పెచ్చుగా ఉంటే ఉండవచ్చు, కానీ ఆత్మ సంపదలోకి వచ్చేటప్పటికి వాళ్ళు తక్కువ వాళ్ళే. అటువంటి గుణం కలిగినటువంటి వాడు కనుక రామచంద్రమూర్తి చక్కగా చేసిన మేలు మర్చిపోయేవాడు. నిత్యము సత్యాన్నే పలికేవాడు. సత్యవాక్యో, నిత్యము సత్యాన్నే పలికేవాడు. ఆ సత్యం కూడా ఎలా చెప్పేవాడు? పూర్వభాషిణే నమః, మితభాషిణే నమః. 2 నామాలు రామచంద్రమూర్తి యొక్క అష్టోత్తరంలో చాలా గొప్పవి. పూర్వభాషిణే నమః అంటే ఎదుటివారు తనని పలకరిద్దామనుకునే లోపల తానే ఇతరుల యోగక్షేమాన్ని విచారించి వాళ్ళకు కలిగేటువంటి దుఃఖాన్ని తొలగించడానికి తన వంతుగా ముందుకు కార్యంలో అడుగు పెట్టేవాడు రామచంద్రమూర్తి. మాట్లాడడానికి అవకాశం దొరికింది కదా అని ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడి ఎదుటి వారి దుఃఖాన్ని తొలగించడంలో తను చేసేటువంటి పనిని అలా చేసుకుంటూ వెళ్ళేవాడే. కానీ ఒకవేళ తన మాటని అబార్థం చేసుకున్న వాడికి కూడా మాట ఇచ్చిన తర్వాత మాట మీద నిలబడేవాడు రామచంద్రమూర్తి. సుగ్రీవుడు చూడండి, ఒకసారి మాట ఇచ్చాడు రామయ్య, నేను వాళ్ళని కొడతానయ్యా, నీకు ఆ కిష్కింధ రాజ్యాన్ని ఇప్పించేస్తాను, నాది పూచి అన్నాడు. సుగ్రీవుడు ఏమన్నాడు, నువ్వు మాట అయితే ఇచ్చావు రామచంద్ర, నాకు ఎందుకో మా అన్నగారి బలం మీద నాకు చాలా నమ్మకం ఎక్కువ, మరి నేనేమో ఇప్పుడే చూస్తున్నాను కదా, నీ బలాన్ని నేను ఎలా నమ్మగలను అన్నాడు. లోకంలో ఎవరైనా ఇలా అంటే మన కోపం వస్తుందా రాదా? లోకంలో మనకు బాగా కోపం వచ్చేది ఎప్పుడో తెలుసా అండి? నీకేం తెలియదు అన్నావు అనుకోండి, కోపం గుర్తుకొచ్చేస్తుంది. నీకు ఇది రాదు అన్నావు అనుకోండి, చిన్నపిల్లల్ని కూడా చూడండి, నీకు తెలియదు అంటే వాళ్ళలో కోపం నెట్టిపోయిపోతుంది. అలాంటిది మరి అటువంటి భగవంతుడు నారాయణుడు ఆయన ఒక అవతారం ధరించి లోకంలోకి వస్తే సుగ్రీవుడి లాంటి వాడు ఏమైనా మా అన్నగారి బలం ఉందని నీ బలం ఏపాటితో నేను గుర్తించలేకపోతున్నానంటే ఎంత కోపం రావాలి స్వామివారికి. ఓ చిన్న నవ్వు నవ్వాడు. అయితే నువ్వు నమ్మడానికి నేను ఏం చేయాలో చెప్పవయ్యా అన్నాడండి. భగవంతుడు మానవాకారం ధరించి లోకంలోకి వస్తే ఆయన కూడా పరీక్షలు ఉన్నాయి, అందుకే ఆయన రావడం మనిషి. ఆయన కూడా పరీక్షలు ఉన్నాయి, మనం నమ్మం. ఒకవేళ వచ్చాడనుకోండి, నువ్వు దేవుడు అని చెప్పడానికి నీకేమైనా నిదర్శనాలు ఉన్నాయా అని అడుగుతావు, నువ్వేమైనా చేయగలవా అని అడుగుతావు. అంటే అందుకే భగవంతుడు కూడా కనపడలేదు. మన రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, పూర్వం శివుడు కనపడేవాడంటే, పూర్వం శివుడు కనపడేవాడట. ఒక అంధుడు తపస్సేశాడట, వాడికి ప్రత్యక్షమైన వరం కోరుకోమన్నాడట, ఒకే వరం కోరుకోమన్నాడట. ఒకే వరం వాడు ఏం కోరాడో తెలుసాడండి? మా ముది మనవడు బంగారు పళ్ళల్లో అన్నం తింటూ ఉండడం చూడాలి, ఒక్కటే కోరికండి. ఇప్పుడు ఎంత కోరిక కోరాడు చూడండి. వాడు ముది మనవడు బంగారు పళ్ళల్లో అన్నం తినడు. ముది మనవడు వచ్చి దాకుండాలంటే వీడికి ఆయుష్ కావాలి, చూడాలంటే కళ్ళు కావాలి, బంగారు పళ్ళల్లో అన్నం తినాలంటే ఐశ్వర్యం కావాలి. 3 ఒకే దెబ్బ కోరాడు. అప్పుడు అనుకున్నాడు ఈశ్వరుడు, ఈ మానవుడు అసలు చస్తే కనపడదు. ఎందుకంటే వీడు ఒక్కటి అడగమంటే ఇన్ని అడిగేశాడు, అప్పటికి కనపడలేదు. మన తెలుగుకి భగవంతుడికి కూడా తిరుగుతిరిగిపోయింది అనమాట. అందుకనే ఆయన మనకు కనపడ్డ మానేశాడు. అలాంటిది రామచంద్రమూర్తి అండి. ఒక్కసారి మనం కోరుకుంటే
ఆఖరికి తన మాట ఇచ్చాడంటే మనం ఆయన తక్కువగా అంచనా వేసిన ఇది చేయగలవా అన్నా కానీ ఆయన ఒక నవ్వు నవ్వుకుంటాడండి. ఆ నవ్వులో మన వెర్రితనం ఆయన మాయా కనిపిస్తాయి అక్కడ. వెంటనే ఆయన చెప్తాడు, ఏం చేయాలో చెప్పవయ్యా అని అడిగితే అప్పుడు సుగ్రీవుడు చెప్పిన 2 కార్యాలు చేసేస్తాడు రామయ్య. కాబట్టి అటువంటి లక్షణం కలిగిన వాడు ఆయన సత్యాన్ని పలికేవాడు, గట్టి పట్టుదల కలిగినటువంటి వాడు రామయ్య. ఒక్కసారి పట్టుదల పట్టి ఒక మాట రూపంగా కానీ ఒక చేత రూపంగా కానీ ఏదైనా ఒక అభయం అనేది ఇచ్చాడు అంటే రాముడు దానికి కట్టుబడిపోతాడు. అటువంటి పట్టుదల కలిగిన వాడు ఎవరైనా ఉంటారా చూడండి. మన వాళ్ళు అంటారు, అందరి ద్రాక్ష పళ్ళు పుల్లనా అని ఒక నక్కటండి ద్రాక్ష తోటలోకి వెళ్ళి గుర్తులు అందుకోవడానికి ప్రయత్నం చేసి ఎగిరి ఎగిరి కాళ్ళు చచ్చుబడిపోయి అది మళ్ళీ తిరిగి వస్తుంటే ఎవరో అడిగారట, ఏమైనా అక్క ద్రాక్ష పళ్ళు ఎలా ఉన్నాయి, దీనికి బాగా కాళ్ళు నొప్పులు వచ్చేసాయి కదా అందుకని అన్నదట, ద్రాక్ష పళ్ళు బాగాలే అంత పుల్లగా ఉన్నాయి, అవి మంచివి కావు, అంత యోగ్యం కాదన్నాయట. యోగ్యం కాకపోవడానికి ద్రాక్ష పళ్ళలో శక్తి లేకపోవడం కాదు, ఎగిరిగిరి అందుకుని దీని కాళ్ళలో శక్తి లేక ఆ నెప్పని ద్రాక్ష పళ్ళలో వేస్తుందన్నమాట. అది నక్క బుద్ధి అంటారు. అందనటువంటి దానికి ఇలా చెప్తారన్నమాట మన వాళ్ళు. అందుకని అక్కడ ఏం చెప్పారు మహాత్ములు అంటే, ఏదైనా ఒక కార్యం సాధించడానికి ఉద్యుక్తుడై ముందుకు అడుగు వేస్తే కార్యం అయిపోయేంత వరకు దాని మీద నిలబడగలిగిన నిబద్ధత కలిగిన మాట ఇచ్చి దాని మీద నిలబడగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా, అటువంటి గట్టి పట్టుదల కలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే మన రామచంద్రమూర్తి. అన్ని ప్రాణుల ఎందుకు చాలా జాలి చూపేవాడండి స్వామి, ఏది దయ చూపేవాడు స్వామి. ఒక జటాయువు తన కోసం ప్రాణాలు విడుస్తుంటే, అయ్యయ్యో ఇంత వయస్సులో కూడా నా భార్యని ఎవరో రాక్షసాలను పట్టుకెడుతుంటే ప్రాణాన్ని సైతం లెక్క చేయక ఓపిక లేని ఓపికని కూడగట్టుకుని ఆ రాక్షసాధముడి నుంచి నా భార్యను రక్షించడానికి ఇంత ప్రయత్నం చేశాడు కదా అని కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ రాముడు అంటాడు, లక్ష్మణ దశరథుడి కంటే ఎంత సేవ చేశాడయా ఈ జటాయువు. నాకు దశరథుడే గుర్తుకొస్తున్నాడు, ఎందుకంటే ఇంతటి మహానుభావుడితో స్నేహం కలగడానికి కారణం మా తండ్రి గారు. మా తండ్రి గారికి ఈయనకి ఉన్నటువంటి స్నేహపూర్వం కారణంగా ఇక్కడ ఈయన స్నేహం మనకు లభించింది, ఈయన అండ మనకు లభించింది. మరి ఎంత ప్రయత్నం చేశాడు ఈ వయస్సులో కూడా, అంత ముదుసరి వాడై ఉండి ఇదిగో ఇప్పటి వరకు ఈ నా భార్యని రక్షించాలని ప్రాణాన్ని పడిగా పెట్టేశాడే, ఇతడికి నేను ఏమి క్రియ చేసి నేను ప్రత్యుపకారం చేయగలను, మరి నేను ఎలా చేయగలను అని అతడికి దశరథుడికి కూడా నిర్వర్తించని అంత్యేష్టి కార్యక్రమాన్ని జటాయువుకు చేసి జటాయువు పట్ల తనకుండేటువంటి గొప్పదనాన్ని, ప్రేమని, కరుణని, జాలిని ఏకకాలంలో రామచంద్రమూర్తి అతడికి చూపించాడు. అంటే ఇప్పుడు రామచంద్రమూర్తి దయ అది ఎంత గొప్పది. వాళ్ళందరూ బాధపడిపోతుంటే తన కోసం కదా ఇలా బాధపడుతున్నారు. రామచంద్రమూర్తుల వారు ఆ కుర్చీలో ఉన్నప్పుడు ఆ ఆంజనేయ స్వామి వారు ఎక్కువను ఎగిరిపోయి అమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి అమ్మ ఇచ్చినటువంటి చూడమని పట్టుకొచ్చేస్తాడు కదా సుందరకాండలో. అప్పుడు వచ్చి కూర్చొని అత్యుత్సాహంతో రామచంద్రమూర్తుల వారు వింటుండగా ఆంజనేయ స్వామి వారు తన ప్రయాణ వైభవానంతా రాముడికి వివరించి చెప్తుంటే రాముడు కళ్ళ వెంటలా నీరు కారుస్తూ, ఏమైనా నా ఒక్కడి దుఃఖం కారణంగా మీరు ఎంత శ్రమ పడవలసి వచ్చింది, మీరందరూ ఇంత దుఃఖాన్ని అనుభవించారా, నీకు ఇంత క్లేశం కలిగిందా, అంత దారుణం జరిగిందా రక్తలో అని రాముడు బాధపడుతుంటే, రామా ఈ దేహం నీ కోసం, ఇదిగో ఇందులో రామకార్యంలో ఏ విధంగా ఉపయోగపడగలిగినా నేను అదృష్టవంతుడే, అటువంటి అవకాశం నాకు ఇచ్చి నన్ను ఒక జీవితాల్లో ధన్యుడిని చేశావయ్యా రామా అని ఆంజనేయుడు పలకగానే రాముడు మురిసిపోయి ఒక మాట అంటాడు, ఆంజనేయ ఇంత కష్టకాలంలో అమ్మవారి వార్తను చెప్పి నాకు కలిగిన దుఃఖాన్ని తొలగించి అమ్మకు నా దగ్గర కలిగిన దుఃఖాన్ని అక్కడ కూడా తొలగించి మా ఇద్దరికి పరస్పర ధైర్యాన్ని కలిగించిన నీకు ఈ కాలంలో ఏ సేవ చేసి నీ రుణం తెచ్చుకోగలయ్యా, ఇవ్వలేని కాలంలో ఇవ్వగలిగింది ఇది ఒక్కటే అంటూ ఆంజనేయుడిని కౌగిలించుకునేటువంటి మర్యాద చేసినటువంటి వాడు రామచంద్రమూర్తి. అప్పుడు ఆంజనేయ స్వామి అంటారు, ఎన్ని తపస్సులు చేస్తే ఈ కౌగిలి లభిస్తుంది, ఎన్ని యోగం చేస్తే రామచంద్రమూర్తికి ఇంత ప్రీతిపాత్రమైన కార్యాన్ని చేయగలుగుతాడు. నిజంగా ఆంజనేయ స్వామి వారు చేసిన కార్యం ఎంత గొప్పదండి. లోకంలో మనకి ఏదైనా క్లేశం కలగగానే వచ్చి రామచంద్రమూర్తి దగ్గర మొదలుపెట్టుకుంటాం, అమ్మవారి దగ్గర మొదలుపెట్టుకుంటాం. రామదాసు గారు మొదలుపెట్టుకున్నట్టుగా నన్ను ద్రోహమని చెప్పవే సీతమ్మ తల్లిని అమ్మవారి దగ్గర మొదలుపెట్టేసుకుంటాం. మరి అటువంటి అమ్మకు అయ్యకు కష్టం వస్తే వారు ఎవరితో చెప్పుకుంటారు చెప్పండి. నిద్ర లేకుండా రాత్రులు గడిపాడు 4 నెలల కాలం శివక పర్వతంలో. సుగ్రీవుడు భోగాల్లో మునిగిపోయి ఇచ్చిన మాటను మర్చిపోయి భోగలాలసుడై అంత ప్రకృతికి వశుడై తిరుగుతుంటే అక్కడ భార్య కోసం ఆవిడతో పొందినటువంటి అనుభూతిని తలచుకుంటూ రామచంద్రమూర్తి క్రీడపడుతూ ఉండే సమయంలో అటువంటి దుఃఖాన్ని తొలగించగలిగిన వాడు ఆంజనేయుడు ఒక్కడే. ఒక రాత్రిలో ప్రయాణం చేసి
ఒక పగలంతా కూడా ఆయన సముద్రాన్ని దాటి ఆ రాత్రి కాలంలోనే లంకంతా వెతకి అమ్మవారి యొక్క జాడని కనిపెట్టి మళ్ళీ తిరిగి వచ్చి రావణాసురుడి యొక్క అంతఃపురంలో రావణాసురుడికే వాడు చెప్పినటువంటి తప్పంతా మళ్ళీ తిరిగి చెప్పి అమ్మనిచ్చేస్తే చాలు బయటపడగలుగుతామని రావణాసురుడితో ధైర్యంగా విన్నవించినటువంటి వాడు ఆంజనేయుడు. అటువంటి ఆంజనేయుడికి చేసిన కౌగిలి మర్యాద మనం మర్చిపోగలుగుతామా? అంత దయ కలిగిన వాడిని రామచంద్రమూర్తి పండితుడు. పండితుడు అంటే అర్థమేమిటి? సర్వవేదాలు చదవగలిగిన వాడు. జనరల్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అని రెండు ఉంటాయి. అంటే సామాన్యమైనటువంటి విద్య ఒకటి, రెండవది తను బాగా ఇష్టంతో తనది కాకపోయినా తన వృత్తిని చేయడం. ఇప్పుడు చూడండి, ఒక బ్రాహ్మణులు ఉన్నారనుకోండి, వారికి ఈ వేద విద్య అంతా కూడా వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వచ్చేస్తుంది. అతడు ఏది డాక్టర్ వృత్తిలోకో లాయర్ వృత్తిలోకి వెళ్ళాడు అనుకోండి, ఆ మహానుభావుడు ఇప్పుడు వైదికాన్ని వదిలిపెట్టాడు, తన ఇష్టంతో ఏదైతే ఆచరిస్తున్నాడో దాన్ని వదిలిపెట్టాడు. అప్పుడు మన వాడు ఏమంటారు, ఆహా సవ్యసాచిలాగా రెండు పనులు ఎంత గొప్పగా చేయగలుగుతున్నావయ్యా, అడుగు ఒక వైదికం చేస్తున్నావు, చక్కగా బ్రాహ్మణ్యంగా మంత్రాలు చదివేస్తున్నావు, ఆ స్వామివారికి అర్చన చేసుకుంటున్నావు, అలాగే వచ్చినటువంటి వాళ్ళకి వైద్యం చేసి వాళ్ళలో కూడా నారాయణమూర్తిని చూస్తున్నావే, ఇలా సవ్యసాచిగా ఉండే అదృష్టం ఎంతమందికి లభిస్తుంది అంటాం. అంటే జనరల్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ రెండు ఉంటాయి. రామచంద్రమూర్తి ఈ రెండింటిలో కూడా ఇస్తున్నారు. ఇక్కడ సీతమ్మ తల్లి ఒక మాట అంటారు, ఏమయ్యా రాముడు జటావల్కలాలు ధరించేశాడు కదా, మునివృత్తిని అవలంబిస్తున్నాడు కదా, ఆయుధ విషయం అసలు మర్చిపోయాడా? ఏమైనా అప్పుడప్పుడు ఒక ఆయుధం నా దగ్గర ఉంది, కోదండం ఉంది, ఈ దుర్మార్గుల మీద ప్రయోగించవలసిన అవసరం వస్తోంది, శస్త్రాస్త్ర విద్యను గుర్తుపెట్టుకున్నాడా రామచంద్రమూర్తి? ఆనాడు ఒక కాకి నా మీద గాడు పెడితే ఓ దర్భని తీసి మహామంత్రంగా ప్రయోగించి ఇంద్రుడి కుమారుడైన జయంతుడి మీద ప్రయోగించి బ్రహ్మలోకం వెళ్ళినా కైలాసం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దానికి దిక్కు లేకపోతే ఆఖరికి రామచంద్రమూర్తిని శరణ వేడేలా చేసుకోగలిగిన నా రామచంద్రమూర్తి ఆ బాణ ప్రయోగ విద్యలన్నీ మర్చిపోయాడా ఏమిటయ్యా? ఎందుకు బాణాలు ఏం చేస్తున్నాయని అడిగింది సీతమ్మ తల్లి. సుందరకాండలో ఆంజనేయ స్వామి వారికి అడిగిన మాటండి. అప్పుడు ఆయన అన్నాడమ్మా, రాముడు అవేమీ మర్చిపోలేదమ్మా, కాకపోతే నీ జాడ తెలియకపోవడం అనే ఒక కారణం చేత నిన్నకుండిపోయాడే కానీ అతను నీ జాడ తెలిసిన మరుక్షణం ఆ వానర సైన్య సమేతంతో సహా ఇక్కడికి వస్తాడమ్మా. లంకలో రామచంద్రమూర్తి రూపాన్ని నువ్వు తెలుసుకుంటావు. ఆయన ధనుష్టాంకారం కోదండం నుండి వెలువడిన బాణాల పరంపర, శబ్ద పరంపరని చెవులుండగానే నువ్వు వింటావు. రాముడిని చూసిన మరుక్షణం, కోదండం నుంచి విడిచిన బాణాల పరంపర శబ్దం చెవులకు పడిన మరుక్షణం రావణాసురుడనే దుర్మార్గుడిగా ఉన్నాడమ్మా. నీ దుఃఖం అప్పటి వరకు ఉంటుంది. రాముడు వచ్చిన తరువాత, కోదండం ఎక్కుపెట్టిన తరువాత రావణాసురుడు అనేవాడు ఇక ఉండడు అని అమ్మవారికి అభ్యాసించినటువంటి వాడండి ఆంజనేయ స్వామి వారు. అంత గొప్పది రామచంద్రమూర్తి యొక్క ధనుర్విద్య నైపుణ్యం, కోదండం యొక్క శర పరంపర. మనకి రామాయణంలో చెప్తారు, చక్ర కోదండము సారె సారెకు వంగి చెవిలో ఉన్న గుసగుసలు చెప్పినట్టు. బా, రాముడి రూపం అండి ఒక అద్భుతమైన వర్ణన. సీతమ్మ వారి కళ్యాణంలో అక్కడ చెప్పుకున్నామండి, అక్కడ చక్ర కోదండము సారె సారెకు వంగి చెవిలో గుసగుసలు చెప్పినట్టండి. సీతమ్మ వారికి సవతి పోతుందన్నాడు ఒక మహానుభావుడు. ఇదేంటంటే సీతమ్మ ఏకపత్ని ఉంటుంది కదా రామచంద్రమూర్తి, సవతి పోరు ఎక్కడి నుంచి వచ్చిందంటే రాముడు కోదండం పట్టుంటాడు కదండి, ఆ కోదండం అంటండి ఆ కుచ్చులు ఉంటాయటండి, ముత్యాల కుచ్చులు వేలాడుతూ ఉంటాయట. రాముడు కదిలినప్పుడల్లా ముత్యాల కుచ్చులు కదులుతూ ఉంటాయట. ఆ ముత్యాల కుచ్చులు ముచ్చట్లాడుతుంటాయట రామచంద్రమూర్తితో, రామ 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 అని తలుచుకుంటూ ఉంటాయట. ఈయన చెప్పు చెప్పు అని కొడుతూ ఉంటాడట. ఇప్పుడు సీతమ్మ ఏమనుకుంటుంది, రాముడే మాట్లాడడం లేదు కదా, ఎందుకు కొడుతున్నాడంటే ఆవిడ లోపల నిత్యం కూడా పలుకుతుంది. మరి రామచంద్రమూర్తి సన్నిధిలో ఉన్నప్పుడు ప్రతి వస్తువు చైతన్యాన్ని కలిగి ఉంటుంది, ఆయన వినిపిస్తుంది వాటి భాష. ఆ భాషను తెలుసుకోగలిగిన వాడండి పరమాత్మ. అందుకని ఆయన పండితుడు. ఇంకెవరు? సమర్థుడు. ఆయన సామర్థ్యం అంతా రామాయణంలో చెప్పేశాడు. చూడచక్కనటువంటి వాడు ధైర్యవంతుడు. సర్వైక ప్రియదర్శన. సర్వైక ప్రియదర్శన అంటే అర్థం ఏంటి? కరదోషణ త్రిశూరులు అనే వాళ్ళు అడుగుతారండి, ఏవే శోధనక ముక్కు చెవులు రెండు కోయించుకొచ్చావే, ముక్కు కోసేటప్పుడు నిప్పెట్టలేదా? అప్పుడైనా మాయమైపోయొచ్చు కదా. చెవులు కోసేటప్పుడు నిప్పెట్టలేదా? ముక్కుకి చెవుకి ఎంత దూరం ఉంటుంది? ఇది కోసేటప్పుడు బుద్ధి లేదనుకో, ఇక్కడికి వచ్చినప్పుడైనా బుద్ధి ఉండొద్దా? ఏ పరిగెత్తుకు రాలేకపోయావు అంటే శోధన కట్టుంది. ఆ రూపాలు చూసి నేను పరిగెత్తడం మర్చిపోయానందండి. ముక్కు చెవులు కోసినా కానీ పరిగెత్తడం తెలియదు ఆ శోధనకి. ఎందుకని? అంత చూడచక్కని రూపం కలిగిన వాడు. మత్తు లేకుండా ఆపరేషన్ చేసేవాడు. ఎనస్థీషియా లేకుండా ముక్కు చెవులు కోసేసాడండి రామచంద్రమూర్తి. ఎందుకని? రాముడు వైపు చూస్తుండే ముక్కు కాడేది తెలియలేదు, చెవు పోయేది తెలియలేదు. ఈ రెండు పోతున్న రాముడి రూపం. మళ్ళీ ఎక్కడ ఈ రూపం ఆ రూపం
చక్కని వాడండి రామచంద్రమూర్తి. సర్వైక ప్రియదర్శన. లోకంలో స్త్రీ పురుషుల పట్ల ఆకర్షణ కలిగింది అనుకోండి, అక్కడ అది ప్రకృతి సంబంధమైనటువంటి విషయం. కానీ ఒక పురుషుడిని చూచి ఇంకొక పురుషుడే మోహపడ్డాడు అనుకోండి, దీన్ని మనం ఏమంటాం? అమ్మవారి యొక్క రూపాల్లో పురుష రూపాయ నమః అని ఉంటున్నాయి. సీతమ్మ వారి యొక్క నామాల్లో కూడా పురుష రూపాయ ఉంటుంది. అంటే ఆవిడ స్త్రీ లోకంలో కనబడుతుందే కానీ వాస్తవానికి పురుషుడి రూపంలో ఉన్న అమ్మే. ఆ అమ్మే ఈ రూపాన్ని ధరించి వచ్చింది అక్కడ. అంటే అక్కడ స్త్రీ నపుంసక పురుష భేదాలు లేకుండా ఉండేది పరమాత్మ స్వరూపం అని ఆ అష్టోత్తరాల్లో వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ రామచంద్రమూర్తిని చూచి మునులందరూ అనుకున్నారు, అయ్యో ఎద్దుబాని పురుష జన్మించావే బ్రహ్మదేవా, ఓ స్త్రీ జన్మించినట్లయితే, అందున సీతమ్మ లాంటి జన్మనిచ్చినట్లయితే, ఇలాంటి మహాత్ముడైన రామచంద్రమూర్తికి ఇల్లాలుగా కాగలిగితే, ఆ సౌందర్యాన్ని ఆస్వాదించగలిగే అదృష్టం కలిగితే, అది కదా నిజమైన భాగ్యం అని అందరూ బాధపడుతుంటే, అప్పుడు రాముడు వాళ్ళకొక వరాన్ని ప్రసాదించాడు. అయ్యా, వాసన ఉన్నది అంటే జన్మ ఉన్నదని అర్థం. ఇప్పుడు మీకు వాసన ఏ రూపంలో కలిగినా అది బంధమే. చనిపోయే సమయంలో ఏ గోంగూర పచ్చడి మీదకి మనసు పోయినా, చచ్చిపోయే సమయంలో ఏ హర్యానా వాడు వేసే జిలేబీ మీద మనసు పోయినా, ఆఖరిగా తినడానికి మళ్ళీ వాడు గొప్పలోనే పుడతాం. ఆ గోంగూర పచ్చడి తినడానికి ఇంకొక ఎద్దుగానో ఏ పశువుగానో పుట్టి గోంగూరే వేస్తూ ఉంటాం. క్వింటాలు టన్నులు. ఎక్కడొచ్చిందిరా ఈ జన్మ అంటే ఆఖరి క్షణంలో గోంగూర పలుకు మీద పెట్టినటువంటి మోహం, అది మళ్ళీ జన్మ కారణం అవుతుంది. అందుకని రాముడు ఏమన్నాడు, అయా వాసన జన్మ కారణం కనుక నా మీద పెంచుకున్న వాసన మీకు ముక్తే కారణం అవుతుంది. అటువంటి ముక్తి కలగడానికి వాసన అవరోధం కనుక ఈ వాసన తొలగడానికి మీరు గోపికలుగా వస్తారు. మళ్ళీ అటువంటి దానికోసం నేను ఒక అవతారాన్ని ధరిస్తాను, కృష్ణావతారంలో వస్తాను, మీతో ఆడతాను, పాడతాను, మురుస్తాను, మురిపిస్తాను, అందిస్తాను, అందుకుంటాను, అన్ని సేవలు ఆ జన్మలో చెద్దురు కానీ అవతారంలో చెద్దురు కానీ అక్కడ దేవతలు సైతం ఆ రాసకేంద్రిని చూచి సిగ్గుపడేలాగా, అయ్యో మేము కూడా ఆ ఋషుల్లో ఒక ఋషి కాలేకపోయామే అని బాధపడేలాగా మీతో నేను అంత సన్నిహితంగా వెలుగుతానని స్వామివారు అనుగ్రహాన్ని ప్రసాదిస్తే వారే తరువాత జన్మలో గోపికలుగా వచ్చారని మనకు భాగవతం చెప్తాం. చూడండి, అది రాసలీల అన్నారు. అంటే మనం అనుకునేటువంటి దుర్మార్గపు భాషతో కూడిన ప్రయోగం కాదండి. లోకంలో మనం కొన్ని పేపర్లలో చూస్తూ ఉంటాం, ఫలానా వ్యక్తితో ఫలానా వ్యక్తి రాసలీల అని. ఇది ఎంత అసంబద్ధమైన పద ప్రయోగం అంటే ఇది ఎవరూ చూడకుండా జరిగిన తేలి కాదండి. అంగనాం అంతరే మాధవం అని మనకి భాగవతంలో చెప్తారు. అంటే అక్కడ దేవతలందరూ, బ్రహ్మాది దేవతలందరూ చూస్తున్నారట ఆ కేళిని. అంత గొప్పగా చేసేటువంటి ఆ కేళి అక్కడ జీవబ్రహ్మైక్య అనుసంధానమే తప్ప జీవబ్రహ్మ కానీ పరమాత్మ వేరే భ్రాంతి కానీ లేకుండా నేను ఆయన స్వరూపాన్ని, ఆయనలో నుంచి వచ్చిన వాడిని నేను, ఆయనతో నేను కలిసినప్పుడే నాకు ఆనందం. నది ఉంటుందండి, దాని స్థానం ఎక్కడ? నదికి ఉండే స్థానం, పుట్టుక స్థానం సముద్రమే. సముద్రంలో నుంచి ఆవిరొస్తుంది, అవే మేఘాలు అయిపోతాయి, అవే వర్షాన్ని ఇస్తాయి. మరి అక్కడి నుంచి వచ్చినటువంటి వానచినుకులు మళ్ళీ ఎక్కడికి చేరితే వాడికి తృప్తి? సముద్రాన్ని చేరినప్పుడే తృప్తి. ఎందుకని? అవి ఎక్కడ పుట్టాయి కనుక. మనందరి స్థానం పరమాత్మ స్థానం కనుక. భగవద్గీతలో స్వామి చెప్తాడు, ఏది నాయన, మీ అందరి స్థానము నాదయ్యింది, నేనే దీనికి కారణమై ఉన్నాను. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మ అని భగవద్గీతలో స్వామి చెప్తాడు. కాబట్టి అటువంటి చూడ చక్కనైన రూపం కలిగిన వాడండి, ధైర్యవంతుడు, దేనికి బెదరనటువంటి వాడు, కోపాన్ని గెలిచిన వాడు. మనకి క్రోధం కలిగి ఉండడం అంటే చాలా తేలిక కలియుగంలో. క్రోధం లేకుండా ఉండడం అంటే నిజంగా ఆ క్రోధం లేని వాడు ఎవరైనా కనిపిస్తాడు ఒక నమస్కారం చేయొచ్చు. ఆ క్రోధాన్ని గెలవడం అంటే చాలా కష్టం అండి. కోపాన్ని గెలవడం అంటే అది చాలా గొప్ప విషయం. ఆంజనేయ స్వామి అంతటి వారు సుందరకాండలో చెప్తారు, అయ్యో ఒళ్ళు తెలియని కోపంతో నా తోక కాల్చాడని వీడి లక్క కాల్చానే, ఇప్పుడు ఈ లక్కలో మా అమ్మ ఉంది కదా, ఇప్పుడు మా అమ్మకి ఏమైనా ఆపద వస్తుంది కదా. మరి ఆపద వస్తే రాముడితో నేనేం చెప్పను, అయ్యా రామచంద్రమూర్తి వాడు తోక కాల్చాడు, నేను లంకలు కాల్చాడు, లంకలో అమ్ముండిపోయింది అని నేను చెప్తే రాముడు బాధపడడా? నా కోపం ఎంత పనిచేసింది? కోపం కలిగినటువంటి వాడు గురువునైనా చంపుతాడు, తల్లిదండ్రులైనా దూషిస్తాడు, ఇతరమైన అకార్యాలన్నీ చేస్తాడు. దీనికి కారణం ఏమిటి? క్రోధం. అందుకని ఒక ఉపమానం చెప్తాడండి, పాము కుబుసాన్ని విడిచినట్టుగా కోపాన్ని ఎవడు విడుస్తాడో వాడు కదా నీతివంతుడంటే. ఆంజనేయ స్వామి వారు చెప్పిన మన సుందరకాండలో బుద్ధి అనే నీటితో కోపం అనే అగ్నిని ఆర్పుకోవాలంటే. బుద్ధి అనేది నీరు, కోపం అనేటువంటిది అగ్ని. బుద్ధి అనే నీటితో కోపం అనే అగ్నిని ఆర్పుకో. ఒకవేళ కోపం వచ్చిందనుకోండి, కాస్త బుద్ధిని అక్కడ ప్రవేశపెట్టు.
ఇప్పుడు ఈ కోపం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అని ఆలోచించు. కాబట్టి అటువంటి క్రోధము లేని వాడు, అటువంటి వాడండి రామచంద్రమూర్తి. అసూయ లేని వాడు, అనసూయక అసూయ లేకుండా ఉండేవాడు. అంటే లోకంలో మానవుని తగలబెట్టేది ఏమిటంటే, నిప్పు తగలబెడితే అసూయ లోపల 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 చేరి తగలబడుతుంది. ఏమండి, ఒక డాక్టర్ గారి దగ్గరికి పోయిందంటే, డాక్టర్ గారు పొద్దున్న నుంచి నా కళ్ళని ఒకటే మండుతున్నాయండి. డాక్టర్ గారు అడిగారు, ఏమన్నా కళ్ళలో ఏమైనా ధూళి పడిందా, దుమ్ము పడిందా, ఏమైనా దాన్ని పోతుంటే ఏమైనా పడిందా అంటే, ఏం లేదండి, మా ఎదురింటి ఆవిడ 10 శాతం బంగారం కొనుక్కుంది, ఆ దూషి దగ్గర నుంచి మండుతుంది అన్నట్టు. ఇప్పుడు దీనికి మంది ఎవరు చెప్తాడు చెప్పండి, వాళ్ళ ఆయన 11 శావులు పెట్టి వాడికి చేపిస్తే అప్పుడు తగ్గుతుంది నొప్పి. అందుకని ఇంటి మందు రాసిచ్చినా తగ్గించాలి. ఎందుకని అసూయ అనే గుణం లోపల చేరింది, కళ్ళలో చేరింది. ఆ కళ్ళల్లో చేరిన కూడా నీ నిద్ర పట్టలేదు, నేను కొట్టుకున్న వాడిని నిద్ర పట్టలేదు. ఈ 2 ఇబ్బందులు ఉన్నాయి అక్కడ. వాళ్ళిద్దరికి నిద్ర పట్టకపోతే ఇంట్లో సుఖం ఉండదు. వాళ్ళిద్దరూ చక్కగా అనుకోండి, తిన్నా తినకపోయినా సర్దుకొని ఉన్న దానిలో చక్కగా ఉంటారు. ఎవరిలో ఇద్దరిలో ఒకళ్ళలో చొరబడింది అనుకోండి, ఈ అసూయ అనేటువంటి గుణం, ఇద్దరికి నిద్ర ఉండదు, ఆ ఇంట్లో శాంతి ఉండదు. కాబట్టి అసూయ అసూయ కలిగి ఎవరు ఉంటాడో అతడికి శాంతి కలగాలి. అలా అసూయ లేని వాడు కనుక రాముడు ఎక్కడున్నా ఆనందంగానే ఉన్నాడు. అయోధ్యలో ఉన్న ఆనందమే, అడవుల్లో ఉన్న ఆనందమే. ఆయన దుఃఖం ఒకే చోట కలిగిందండి, నా సీతను నేను విడవలసి వచ్చింది, సీత నాకు దూరం అయిపోయింది అనే ఒక్క దిగులు తప్ప రాముడికి ఇంకో దిగులు లేనే లేదు. అది అసూయ లేనితనం అన్నమాట. ఆ అసూయ లేకుండా ఉండేవాడు ఎవడు. కోపం వచ్చిందంటే, మరి కోపాన్ని చాలా మంది విడవమంటారండి, కానీ కోపం రావాలి. ఎందుకంటే ఆ కోపం చూపించాలి ఎదుటివాడి మీద. కోపాన్ని చూపించాలి కానీ కోపాన్ని పొందకూడదండి. చూపించడం వేరు, పొందడం వేరు. చూపించడం అంటే ఎలాగా, నాటకంలో కత్తిలాగా ఉండాలండి మానవుడి కోపం. నాటకంలో కత్తి ఏం చేస్తుంది, ఏమండి, లాగుతుంది, లోపలికి వెళుతుంది, పొడుస్తానంటుంది, ఎదుటివాడు పొడిచినట్టు కూడా కనపడుతుంది. కానీ అది దమ్మి కత్తి అండి, వాడు చాలా ఎదుటివాడు. మనం అనుకుంటాం, అయ్యో పొడిచేసాడే, చచ్చిపోయాడే మనం అనుకుంటాం. వీడు తెరయగానే పొడిచిన వాడు ఉండడు, పొడిపించుకున్నవాడు ఉండడు, ఇద్దరు తెరచోటు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ కత్తి ఏం చేసింది, కనిపించిందే కానీ చేయలేదు. కోపం ఎలా ఉండాలి, చూపించాలి కానీ పొందకూడదు. కోపం చూపించాలి, ప్రదర్శించాలి, కోపం లేక పొందుకో. మెత్తగా కోపం లేకుండా ఉన్నాడు అనుకోండి, మా గురువు గారు చెప్పేవారు, కోపం లేకుండా కనుక భార్యాభర్తలు ఉంటే సామాను కొనుక్కోవాల్సిన అగత్యం ఎక్కువగా ఉంటుంది అన్నాడు. ఇద్దరు కోపంతో ఉన్న సామాను కొనుక్కోవాలట, ఇద్దరు కోపంతో ఉన్న కొనుక్కోవాలట, కోపం లేకపోయినా కొనుక్కోవాలట. కోపం లేదనుకోండి తీసుకెళ్ళి కూడా వస్తువు ఇవ్వడం, అందుకని కొనుక్కోవాలి. ఇద్దరి కోపం ఉందనుకోండి, ఆయన 2 బాధలు కొడితే ఇప్పుడు 2 బాధలు కొడుతుంది కాబట్టి అప్పుడు సామాను కొనుక్కోవాలి. కాబట్టి కోపాన్ని చూపించాలి, కానీ ఆ కోపాన్ని మనం పొందకూడదు. అలాంటి వాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగాడండి. అందుకని వాల్మీకి మహర్షులు వారు అన్నారు, అయ్యా ఇలాంటి ప్రశ్నలు ఎవరు అడుగుతారు లోకంలో? నారదుడు వారు అంటున్నాడు, లోకంలో అదెలా కొనాలి, ఇదెలా కొనాలి, ఇదెలా నేను సంపాదించాలి అని అడిగేవాడే, కానీ ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడు ఎంతటి వాడు దొరకడు. 16 గుణాలు ఒక్కడో ఉండాలంటున్నాను. ఇలాంటి వాడు ఎవరైనా ఉంటారా అంటే అది చాలా కష్టతరమైన విషయం. ఇవన్నీ లక్షణాలు కలిగిన వాడు అక్కడ ఉన్నాడు, విష్ణుమూర్తి ఒక్కడే. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం. ఆయన శాంతాకారం అంటే ఆయన రూపాన్ని అలా చూస్తే చాలు ఎంత కోపం కలిగిన వాడికి కూడా ఒక ఆనందమైన స్థితి కలుగుతుందండి. ఉండేదేమో పాలసముద్రం, పడుకునేదేమో పాము పడగల మీద. ఎప్పుడు బ్రహ్మగారేమో ఆయన సృష్టి వేదాలు చదువుతూ ఆయన బొడ్డులో నుంచి ఉద్భవించి అలా ఉంటాడు. చుట్టూ పరివేష్టితులైనటువంటి ఆ గణాలన్నీ వారి వారి లోకాల నుంచి వచ్చే బాధలు చెప్పడానికి పరివేష్టితులై ఉన్నప్పటికీ కూడా స్వామి ముఖంలో ఉండేటువంటి శాంతం. పామును పడకగా చేసుకుని ఎవడైనా పడుకుంటాడండి లోకంలో? త్రాచుపాము ఒకటి కనపడిందంటే ఇక అక్కడ చిన్న బూజు పీలిక వేలాడుతున్నా కానీ వాడు అనుకుంటాడు, దాని తోకేనేమో, ఇంకా పోలేదేమో, కదుగుతుందేమో, నా కోసమే వచ్చిందేమో. అది వెళ్ళిపోయి ఎప్పుడో అయిపోతుంది. ఓ బూజు పీలిక కనపడితే మానవుడు అది చేరి నిద్రపట్టనే కదా, లైట్ వేస్తే అప్పుడు దాన్ని చూస్తే ఆఖరికి కనబెట్టి కదిలిస్తే దానికి ఇంకోటి తోడుంటే అప్పుడు పడుకుంటాడు వాడు. ఏమండి, ఒక చిన్న తుట్టి పురుగు పామే వస్తేనే అంత విడవలాడిపోతానే, అంత పాముని పడక్కా చేసుకున్నాడంటే నారాయణ ఎంత గొప్పవాడు. కష్టాలు వస్తాయి, కష్టాన్ని చెయ్యగా మలచుకో. సాధన అంటే అర్థం ఏంటండి, మనకి ఎదురుకొచ్చి బుసగొట్టేటువంటి ఈ సంసారంలో ఎన్ని రకాలైనటువంటి వాటిని మనం అనుభవించాలో, మనం చెయ్యవి చేశామనేవాళ్ళు, మన లేని తప్పుల్ని మీద వేసేవాళ్ళు, ఇంకో రకంగా అబద్ధాలు మనకి పురికొల్పేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు గోడ మంది కనిపిస్తారు. కానీ అవన్నీ సహనంతో వచ్చుకోగలిగి ఉండడం
కలగడం అనేటువంటిది గొప్ప విషయం. మరి అలాంటి స్వామిని చూస్తే శాంతం కనుక ఎలా ఉంటుందండి? అటువంటి వాడు నారాయణమూర్తి ఒక్కడే. అటువంటి వాడే ఇక్కడ లోకంలో దశరథుడి కుమారుడిగా లోకంలోకి వచ్చాడు. చాలా మంది అంటారు రాముడు పుట్టక ముందరే రామాయణం రాశారండి అంటారు. కానీ వాల్మీకి మహర్షి రామాయణం ప్రకారం రాముడు ఉండగానే, రాముడి కాలం జరుగుతూ ఉండగానే ఉన్నాడయా అని మొదలెడతాడు ఆయన. ఉన్నాడయ్యా అంటే అర్థం ఏంటి? అది ప్రజెంట్ టెన్స్. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజెంట్, ఇప్పుడు జరుగుతున్న కాలంలో, ఫ్యూచర్ కాదు, జరగబోతోంది. వస్తాడయ్యా అని చెప్పలేదండి ఆయన. ఉన్నాడయ్యా అంటే అర్థం ఏంటి? అప్పటికి రామచంద్రమూర్తి ఉన్నాడు. ఆయన రామాయణం జరుగుతున్నప్పుడే వాల్మీకి మహర్షులు వారి ప్రశ్న అడగడం, నారదుల వారు సమాధానం చెప్పడం. ఎన్నో శుభలక్షణాలు కలిగిన వాడయ్యా. ఎత్తైన మూపులు కలిగిన వాడు, పొడవు దృఢత్వం కలిగిన బాహువులు కలిగిన వాడు, శంఖం లాంటి ఖడ్డం కలిగిన వాడు, ఉన్నతంగా ఉండే చెక్కిళ్ళ పైభాగం కలిగిన వాడు, కండలు తేలిన విశాలవక్షం కలిగిన వాడు, ఆజానుబాహుడు. ఆజానుబాహం అరవింద దళాయతాక్షం. ఆజానుబాహుడు అంటే అర్థం ఏంటి? బాగా నిలబడగానే ఈ మోకాళ్ళు దాటి చేతులు బ్రేడ్లు కనుక ఉన్నట్లయితే అతన్ని ఆజానుబాహుడు అనాలని సాముద్రిక శాస్త్రం చెప్తున్న విషయం. కానీ మహాత్ములు ఏం చెప్పారంటే, అలా పడుకునేవాడు 7 మంది ఉంటారే బ్రహ్మ సృష్టిలో, అందరూ ఆజానుబాహులు కాలేదు. ఎక్కడెక్కడ ఏ లోకంలో ఆపద జరుగుతుంటే అక్కడెక్కడకు తన చేతిని చాచి అభయహస్తాన్ని అందించి ఏడుస్తున్న వాడి కన్నీటిని తుడిచి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేవాడు నారాయణుడు ఒక్కడే. అటువంటి నారాయణుడే ఆజానుబాహుడు. ఎక్కడ గజేంద్రుడు, ఎక్కడ వైకుంఠం, ఎక్కడ పిలుపు, ఎక్కడికి పరిగెత్తాడు, అమ్మవారిని కూడా పట్టుకోకుండా పరిగెత్తిన ఆ రూపం ఉన్నదే అది. ఎక్కడ ద్వారక, ఎక్కడ హస్తినాపురం, ఎక్కడ చీరలాగుతున్నారు, ద్రౌపది ఎక్కడి నుంచి వేడుకుంది, అక్కడి నుంచి అక్షయమైన వలువులు అద్భుతంగా ఇచ్చి ఆవిడ మానాన్ని సంరక్షణ చేసిన వాడు నారాయణమూర్తి. కాబట్టి అటువంటి వాడండి ఆజానుబాహుడు. అంటే అంత దీర్ఘమైనటువంటి చేతులు కలిగిన వాడు ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం. విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు. రాముడి కన్నుని ఎవరు ముయ్యలేదండి. రాముడు చాలా మంది అంటారు, ఎవరు భగవంతుడి కళ్ళు కప్పి నువ్వు పనిచేయగలవా? అంతరంగమందు అపరాధములు చేసి మంచివాడి వలె మనుషుడు ఇతరులు ఎరుగుతున్న ఈశ్వరుడు ఎరుగడా విశ్వదాభిరామ వినురవేమ అని వేమ గారు ఎప్పుడో చెప్పారు. విశాలమైన కన్నులు కలిగిన వాడటండి రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి బాల్య విశేషాలు చెప్పలేదు, కానీ రామచంద్ర డోంగిరేని మహారాజు వారు కొన్ని రామాయణ రహస్యోపన్యాసాలను గ్రంథం రాశాడు. ఆయన మహానుభావుడు, హిందీలో రాశాడు. ఆయన మాట చెప్పాడే, ఈ బాల్యంలో ఆటలాడుకునేటప్పుడట రామచంద్రమూర్తిని ఎవరూ రాణించుకోవడం లేదట, ఆటలోకి ఎవరు ప్రవేశింపనివ్వడం లేదు. రాముడు వెళ్ళి దశరథుడితో చెప్పాడట, నాన్నగారు నన్ను ఎవరో ఆటలోకి రాణించుకోవడం లేదండి, మీరు కాస్త ఏది రికమెండ్ చేయండి అని అడిగితే, దశరథుడు రాజు కదా, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా చెప్పండి. వెంటనే పిల్లలందరినీ పిలిచాడు. ఏమయ్యా, మా అబ్బాయి వస్తే మీకు ఏంటి ఇబ్బంది? మా రాముడిని మీరు ఆటలోకి చేర్చుకోవడం లేదట, కారణం ఏంటి అని అడిగారు. ఏమండి, మేము ఆడుతున్న ఆటకి మీ అబ్బాయి పనికిరాడు అన్నారండి వాళ్ళు. ఏమాట ఆడుతున్నారయ్యా అని అడిగారు. ఇలా కూర్చొని కళ్ళు మూసి మారండోయ్ తీరండోయ్ అక్కా చెల్లెడు మారండోయ్ అన్నా చెల్లెడు మారండోయ్ అని అడిగి ఈయనెవరు అని అడుగుతామండి. ఎవరైతే సరిగా పేరు చెప్తారో ఆ వ్యక్తి వైపు చేయి చూపిస్తే ఆయన్ని కూర్చోబెట్టి ఈయన్ని వదిలేస్తాం. అయితే మీ వాడు ఈ ఆటకు సరిపోడండి అన్నాడు. దశరథుడు అన్నాడు, ఏ మా వాడు ఎందుకు సరిపోడు అంటే, ఇక్కడ మీ రాముడి కళ్ళు మూయడానికి మా చేతులు సరిపోవడం లేదు అన్నారండి. అంత అరవింద దళాయతాక్షం. ఆయన కళ్ళు కప్పి పనిచేసేవాడు ఎవడండి లోకంలో? అనుకుంటాం, దేవుడు చూడలేదు కదా, ఏ చెట్టు చాటుకుపోయినా పొట్ట చాటుకుపోయినా నేను చీకట్లో చేసే పని దేవుడే చూస్తాడు అనుకుంటాడే, కానీ వాడి కళ్ళు కప్పి నువ్వు పని చేయగలుగుతున్నావు, నువ్వు చాలా అప్పడగలరు. ఆ పని ఎప్పటికీ చేయదు. రాముడు అంత విశాలమైన నేత్రాలు కలిగిన వాడికి, అంత అరమోట్టు కన్నులు కలిగినటువంటి వాడు. ఇంకోటి ఏంటో తెలుసునండి, మీరు బాపు గారి బొమ్మను చూశారా రామచంద్రమూర్తిని? ఎంత అద్భుతంగా ఉంటాయో బాపు గారి బొమ్మలు. ఇక్కడి నుంచి మొదలైన కన్నండి ఇక్కడ దాకా ఉంటుందండి, చెవి దాకా ఉంటుందండి ఆయన కన్ను. అంటే అర్థం ఏంటండి, ఆయన ప్రతి మన చూపులో ప్రతి అర్థం వినపడుతుందటండి రాముడికి. ఆయన మన చూపులో ఏం చూస్తున్నామో ఆయనకు వినపడుతుందట. అంటే అంత విశాలమైనటువంటి